భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక తాళగుమ్మూరులో వెలిసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయమునందు ఈ రోజు నూతన కమిటీ దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కమిటీకి చైర్మన్ గా జలగం చంద్రశేఖర్ మరియు మాజీ సర్పంచ్ పుల్లారావు, జయరాం రెడ్డి, వెంకటేశ్వరరావు, మహిళ అనుష, ముఖ్య అతిథిగా ప్రసాద్ మరియు కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామం సారపాక అను నేను శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయము సారపాక గ్రామము బుర్గంపాడు మండలము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వంశపారంపర్యం ధర్మకర్తగా నియమించబడినందున ఈరోజు ధర్మకర్తగా పదవి స్వీకరించుచు దేవుని మీద ప్రమాణం చేసి చెప్పున్నది ఏమనగా ఈ దేవాలయం యొక్క సంక్షేమం కొరకు మరియు అభివృద్ధి కొరకు నా పదవి బాధ్యతలను విధులను నా శక్తి కొలది నిర్భయముగా నిష్పక్షపాతముగా భక్తి శ్రద్ధలతో నిర్వహించదను. ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధర్మ మత సంస్థల దేవాలయ చట్టం 30/1987 మరియు 33/207 కింద జారీ చేయు నియమములను ఉత్తర్వులను గౌరవించదను. ఈ రోజు నుంచి ఇప్పటి నుండి మీరు దేవాలయానికి ధర్మకర్తగా ఈ విధంగా మీరు చెప్పుకున్నట్లు దేవస్థానానికి మీ సేవలు మీ అభివృద్ధి చేయవలసి ఉంది దేవాలయానికి. తర్వాత ధర్మకర్తగా మీ రహస్య గోపనీయం నుంచి అదొకటి చెప్పండి. మీ ఏ విధమైన సంబంధమైన దేవాలయ పరిపాలన రహస్యములు ప్రత్యేకము గాని పరోక్షము గాని ఇతరులను వెల్లడించనని హిందూ మూలముగా సాక్షిగా ఇప్పుడు మీరు ధర్మకర్తలుగా నియమించారు. కరీంనగర్ చేశాను, హైదరాబాద్ చేశాను, మినిస్టర్ గారి దగ్గర కూడా 2 సంవత్సరాలు చేశాను. మా సర్వీస్ తప్పకుండా సార్ చూశారు. మేము ఏ టైంలో కానీ మా సర్వీస్ అయితే తప్పకుండా చేయడం సిద్ధం. పూర్వవైభవం రావాలి ఈ కమిటీ తోటి. శతం దీర్ఘమాయోగ్యవశతత్వాదేశవశతత్వాధాన్యం శతమస్తకం దీర్ఘస్తది శతమంతపరమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయు దినే దినే పూర్ణమానా విసిద్ధరస్తు. వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ యొక్క కమిటీ వారి యొక్క సీట్లపై నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గ సభ్యులు ఇప్పుడు ఆలయ కమిటీ చైర్మన్ గారు శ్రీ జలగం చంద్రశేఖర్ గారిని వచ్చి వారి యొక్క సీటుపై కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జయరాం రెడ్డి గారిని, అనుష గారిని నా పేరు వేల్ సింగ్ అండి. నేను కొత్తగూడెం డివిజన్ భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ ఇన్స్పెక్టర్ పరిశీలకులు. ఈరోజు మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ వరంగల్ జోన్ గారి ఉత్తర్వుల ప్రకారం శ్రీ రమాసహిత సత్యనారాయణ దేవస్థానం సారపాక గ్రామం బుర్గంపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నూతన ధర్మకర్తల మండలి ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. అట్టి ఉత్తర్వులను
అనుసరించి ఈరోజు మంచి రోజు పంచమి బుధవారం రోజు ఈ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో నూతన ధర్మకర్తల మండలిచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఇందులో శ్రీ జలగం చైర్మన్ గారిని మన వెంకటేశ్వర గారు ప్రతిపాదించగా బలరాం రెడ్డి గారు జయరాం రెడ్డి గారు బలపరిచారు. వారి ప్రకారం మన జలగం ప్రసాద్ గారిని ఏకగ్రీవ ఎన్నికైనట్టు ప్రకటించిన అతనికి వేరే ఇతర పోటీ ఏం లేదు. అందుకు అతను ఏకగ్రీవ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ కమిటీకి మా దేవాదాయ ధర్మదాయ శాఖ నుంచి ఎలాంటి అయినా సహాయ సహకారాలు అందించి మా సర్వీస్ అందిస్తాం. వాళ్ళ కమిటీ ద్వారా ఈ దేవస్థానాన్ని పూర్వవైభవం తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని మా దేవాదాయ శాఖ నుంచి కోరుకుంటున్నాం. ఇందులో మా మండల ఇన్ఛార్జి సుదర్శన్, మనం అభయాంజన స్వామి దేవస్థానం సుదర్శన్ గారు కూడా ఉంటారు. అతను కూడా మీకు అందుబాటులో ఉంటాడు. ఎలాంటి సమస్య వచ్చినా అక్కడ పక్కనే ఉంటారు కాబట్టి అతను కూడా తెలియపరచవచ్చు. మాకు ఏదైనా ఉంటే మాకు కూడా తెలియపరచవచ్చు. మా సర్వీస్ ఏదైనా మా వంతు సహాయం తప్పకుండా చేయడానికి